హైదరాబాద్ మహానగరం ఇప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీలకు ప్రపంచ వేదికగా మారుతుంది. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, గౌరవ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి చొరవతో దిగ్గజ మల్టీనేషనల్ కంపెనీలు ఇప్పుడు భారీగా హైదరాబాద్ మహానగరానికి క్యూ కడుతున్నాయి. తాజాగా ప్రముఖ ఔషధ దిగ్గజం సనోఫీ తన కార్యకలాపాల భారీ విస్తరణే దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. హైదరాబాద్ లో తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను సనోఫీ భారీగా విస్తరిస్తోంది. 2.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. మంత్రి శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కొత్త ప్రాంగణం తెలంగాణ అభివృద్ధి పదంలో సరికొత్త మైలురాయిని సృష్టించనుంది. ఈ విస్తరణతో సనోఫీలో ఉద్యోగుల సంఖ్య 2600 నుంచి 4500 వరకు పెరిగింది. అంటే సుమారు 1900 మంది యువతకు ఉన్నత స్థాయి భారీ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కేవలం మందుల తయారీకే పరిమితం కాకుండా ఏఐ, డిజిటల్ హెల్త్, డేటా అనలిటిక్స్ వంటి అత్యాధునిక రంగాల్లో ఈ కేంద్రం సేవలందించనుంది. మన హైదరాబాద్ ఇప్పుడు కేవలం వస్తువులను తయారు చేసే కేంద్రంగా మాత్రమే కాదు, ప్రపంచ బయోఫార్మా రంగానికి డిజిటల్ పవర్ హౌస్ గా మారింది. ప్రజాప్రభుత్వం అందిస్తున్న సింగిల్ విండో క్లియరెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్స్ లభ్యత వల్లే సనోఫీ లాంటి సంస్థలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నాయి.